ఇప్పుడు మీరు ధ్యానం మాస్టర్ గారు అంటారు, అక్కడ అంతా విజయనగరం అక్కడ అంతా వచ్చినట్టు నాన్నగారు అని అందరూ చెప్తూ ఉంటారు. అంటే మీరు చెప్తున్నప్పుడు వారి గురించి ఇంకా చాలా విశేషాలు తెలుసుకోవాలి, వారు జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు అంటే మిరాకిల్స్ అనాలను ఇంగ్లీష్లో చెప్పాలంటే, అట్లాంటివి ఏమన్నా మాకు తెలియజేస్తే ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్దాం మాట్లాడుకుంటూ. అంటే వారు ఖచ్చితంగా హిమాలయాలకు అది వెళ్ళి ఉంటారు కదా, అక్కడ ఏమైనా అలాంటివి ఏమైనా జరిగినాయి అలాంటివి? ఇక్కడ మిరకిల్స్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మన సమాజంలో ఎంతసేపు కూడా ఆధ్యాత్మికం అంటే ఈ అద్భుతాలు మిరకిల్స్ ఇవే అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఆధ్యాత్మికం మేము పంచ ఆధ్యాత్మికానికి లేకపోతే వీరి పంచ ఆధ్యాత్మికానికి తేడా ఏంటి అంటే, ఆశ్రమం గోడ అదే మనకు గేట్ మీద రాసి ఉంటుంది, ఇక్కడ ఎటువంటి మాయలు అద్భుతాలు లేవు, జరగవు. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా పుస్తకాల్లో ఆధ్యాత్మిక పుస్తకాల్లోనే ఈ అద్భుతాలతోనే మొదలు పెడుతున్నారు. అది రైటా రాంగా అంటే అది లాంగ్ టర్మ్లో మాత్రం కరెక్ట్ కాదండి. అది లాంగ్ టర్మ్లో అది కరెక్ట్ కాదు సమాజానికి. ఆ అద్భుతాలు ఏమి మా దగ్గర లేవు, మీరు కష్టపడితేనే మీరు సాధించగలరు. ఆ కష్టపడే శక్తే తపశ్శక్తి. మా తపశ్శక్తి మీకు రావడం వల్ల మీలో ఆ కష్టపడే తత్వం శక్తి పెరిగి మీ ధర్మాలను మీరు 100% నిర్వర్తించుకోగలరు. ఇది అక్కడ కాన్సెప్ట్. అలాగే కష్టాల్లో ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ తపశక్తిని స్వీకరించి వారి జీవితంలో కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు, ఆ కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లారిటీకి వచ్చి వాళ్ళ సమస్యని వాళ్ళే పరిష్కరించుకోగలరు. అది ఉద్దేశం అక్కడ. ఇంకా మీరు అద్భుతాల గురించి అడిగారు కాబట్టి నేను అద్భుతాల గురించి పెద్దగా నేను పట్టించుకోను వాటిని. కానీ ఒకటి చెప్తాను, నేను అక్కడ జరిగినవి కాకుండా నాన్నగారి జీవితంలో వారు చూసినటువంటివి, వారు కనెక్ట్ అయినటువంటి యోగులు కానీ ఋషులు కానీ అట్లాంటి వాటి గురించి కాస్త తెలియజేస్తే మనం మన ఆశ్రమం గురించి కూడా ఇంకా ముందుకెళ్దాం. అట్లాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయండి. నేను ఇందాక చెప్పాను, నేను ఏంటంటే వారి జీవితంలో సాధన కానీ లేకపోతే ఇలాంటివి కానీ వాటికన్నా కూడా వ్యక్తిగతంగా నాకు నచ్చే పని ఏంటి అంటే, వారు ఈరోజు సమాజానికి పంచాలనుకుంటున్నారు, దాన్ని సమాజానికి అందించాలి అనేది. సో వీరేంటంటే హిమాలయాలకు వెళ్ళినప్పుడు చాలామంది వీరికి కనిపించారు, అక్కడ కనపడి. అంటే సుమారు 40 సార్లు వెళ్ళారు వీరు హిమాలయాలకి. వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే అక్కడ చాలా రోజులు తపస్సులో ఉండేవారు. చాలామందికి అనుమానం ఏంటి అంటే, ఈ మధ్య కొన్ని వీడియోస్ కింద చూశాను నేను, ఏమంటే నేను హిమాలయాలకి తపస్సు చేసుకున్నాను అని ఒకరు రాసినప్పుడు మీరు అక్కడ తిండి ఎలాగా అని రాస్తున్నారు. సో వీరికి తిండితో అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకు ప్రాబ్లం లేదంటే, వీరి సాధనలో సో వీరేంటంటే చాలా రోజులు ఉపవాసం ఉండగలరు. ఆ తేనె అనేది ఒకటి కానీ ఉంటే వీరు ఎన్ని రోజులను ఉండిపోగలరు అనమాట. అలాగే ఇప్పుడు ఈ ఫోటో కూడా ఏంటంటే, 6 నెలల 6 రోజులు తేనెతో ఉండి సాధన చేసుకున్న ఫోటో అనమాట. 6 నెలల 6 రోజులు కేవలం తేనెతో మాత్రమే నుండి సాధన చేసినప్పుడు ఫోటో అనమాట ఇది. సో ఇప్పుడు ఆ హిమాలయాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏంటంటే మామూలు మన ఒక రకంగా చెప్పాలి అంటే నాగరికత తెలిసిన మనుషులకి దూరంగా వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న గుహల్లో వాళ్ళు చేసుకుంటారు. ఆ గుహలకి దగ్గరగా ఉన్న గ్రామాలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తరతరాలుగా వాళ్ళకి తెలుసు ఈ తపస్సుల్ని కానీ ఇక్కడ ఉండే యోగుల్ని కానీ ఎలా ట్రీట్ చేయాలి అని. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చి ఈ వీళ్ళ గృహాల ముందు వీళ్ళు తినగలిగేటివి అంటే వాళ్ళు ఎక్కువ పాలు కానీ తేనె కానీ అలాంటి నీళ్ళు కానీ పెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళు డిస్టర్బ్ చేయరు, అలా పెట్టేసి వెళ్ళిపోతారు. దాన్ని కానీ ఈ ఋషులు తీసుకున్నారు అంటే మా సౌభాగ్యం అనుకుంటారు, అంతే, జన్మజన్యం అంతే. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కూడా ఏమీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. అలాగే అక్కడ అది బహుశా మనకు భారతదేశంలో ఒక కాషాయానికి ఉన్న విలువ, ఒక ఋషికి ఉన్న విలువ వాళ్ళకి ఇంకా అక్కడ వాళ్ళు కాపాడుతున్నారు వాళ్ళు. అలాగే అక్కడ మనకేమీ ప్రాబ్లం ఉండదు. నేను వెళ్ళానా అంటే నేను వెళ్ళలేదు, వీరు వెళ్ళి మాకు చెప్పిన విశేషాలు నేను మీకు పంచుకుంటున్నాను. అలాగే వీరు గంగోత్రికి కూడా వెళ్ళారు. అక్కడ సాధకులన్నా యోగులన్నా మహర్షులన్నా కూడా అక్కడ ఉండే వాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఎప్పుడెప్పుడు సహాయం చేద్దామని ఉంటారు. ఇప్పుడు మామూలుగా మీరు ఎప్పుడన్నా హరిద్వార్ వెళ్తే అక్కడ ఏంటంటే మా రోడ్ల మీద కూడా జనాలు పంచుతుంటారు. అక్కడ ఏమంటారంటే తీసుకునే వాళ్ళకన్నా పెట్టేవాళ్ళు ఎక్కువ అంటారు. అందుకే మీరు గమనించండి, చార్ధాంలు ఏమవుద్దంటే మీరు ఏదన్నా ఇస్తే డబ్బులతో పాటు ఇస్తారు. ఎందుకంటే మీరు దయచేసి తినండి అని, ఊరికాయ కూడా ఇస్తే తీసుకోరు వాళ్ళు, అంత ఎక్కువ అయిపోయి ఉంటుంది, డబ్బులతో పాటు ఇస్తారనమాట. అందుకని ఏంటంటే మన భారతదేశంలో తపస్సు చేసుకోవాలనుకునే వాళ్ళకి, జెన్యున్గా చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మన సనాతనంలో ఆ సిస్టంలోనే ఉంది. అక్కడున్న ఊర్లో వాళ్ళకి తెలుసు వీళ్ళ వల్ల ప్రపంచానికి ఎంత మేలు అని. అలాగే వాళ్ళ పెద్దలు వాళ్ళకి నేర్పించారు వీళ్ళని మనం ఎలా చూసుకోవాలి,
అనే దాంతో వాళ్ళు వీళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయరు, వీళ్ళ అవసరాలు మొత్తం వాళ్ళు చూసుకుంటారు అంతే. అది వీళ్ళు వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఏమీ అనుకోరు అన్నమాట. కానీ ఋషులు కూడా ఏం చేస్తారంటే మీరు వాళ్ళకి ఇంత చేశారనుకోండి, తిరిగి ఋషులు ఇంత చేయాలనుకుంటారు. ఇప్పుడు మన అమ్మా నాన్న చూడండి, మన కోసం ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ సర్వం మనకు త్యాగం చేస్తారు. అలాంటిది ఒక ఋషి, ఒక మహర్షి వాళ్ళకి ఇంత మేలు చేసిన వాళ్ళని మర్చిపోతారండి. జన్మలుగా వాళ్ళ జీవితాంతం వాళ్ళ కోసం తపస్సు దారబోస్తూనే ఉంటారు అనమాట. అది ఇంకా నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీరి దగ్గరికి వచ్చి అక్కడ ఒక ఏదోన్న రాయి ఇచ్చి, ఈ రాయిలో మీ తపశక్తి మాకు దారపోసి ఇవ్వండి, ఇది తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటాం మేము. వాళ్ళ పెద్దవాళ్ళు నేర్పించారు వాళ్ళకి ఏంటంటే ఇలా ఋషులు వచ్చినప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి కోరుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే తపశక్తి. ఇంకా వేరే అన్నీ మీరు ఇవ్వండి, వాడికి భౌతికమైనవన్నీ మీరు ఇవ్వండి, కానీ ఆధ్యాత్మికం అనేది మాత్రం వాడి దగ్గర నుంచి మీరు స్వీకరించండి అని. ఆ స్వీకరణ అక్కడ వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనం ఏంటి అంటే ఈరోజు ఈ మోడర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి మనం వెళ్ళి ఇలాగ ఋషి వీరి దగ్గర తీసుకోండి అంటే ఈయనకేం తెలుసు నాకన్నా అని ఒకటి వస్తుంది. దీన్నే మనం ఈగో అంటాం. ఈ ఈగో అనేది మనకు ఉన్నంత వరకు మనం ఇంకోటి రిసీవ్ చేసుకోలేం అనమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు నా జీవితంలో నా అదృష్టం ఏంటంటే అండి, నా స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, ఆధ్యాత్మికంలో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, నాకు అందరూ చాలా మంచి వాళ్ళు దొరికారండి. నా చుట్టుపక్కల వాళ్ళు మంచివాళ్ళు అంటే వాళ్ళకి తెలిసింది నాకు పంచాలి అనుకునేవాళ్ళు. వాళ్ళని మీరు గురువు అనుకోండి, మెంటర్ అనుకోండి, టీచర్ని ఏమని అనుకోండి, నేను వాళ్ళ దగ్గర ఒదిగి ఉన్నాను కాబట్టి నాకు అది వచ్చింది అనుకుంటానే. మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇవ్వగలిగారు. నా స్కూల్ టీచర్ కానివ్వండి, లేదా కాలేజ్లో టీచర్స్ కానివ్వండి, నాకు బయట స్విమ్మింగ్ నేర్పించిన వ్యక్తి కానివ్వండి, అలాగే ఆఫీస్లో మా మేనేజర్స్ కానివ్వండి, నాకు సీనియర్ కొలీగ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే అంత నిస్వార్థంగా వాళ్ళు ఇచ్చారు. మేము అంత అహం తగ్గి మేము తీసుకున్నాం. అది తీసుకున్న తర్వాత నాకు తర్వాత తెలిసింది, అరే నేను తీసుకున్నాను, మరి తిరిగి వాళ్ళకి ఏమి ఇవ్వగలను, నేనేం ఇవ్వలేను. అందుకని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను పొంది నేను వేరే వాళ్ళకి పంచుతున్నాను. ఆధ్యాత్మికంగా పంచుతున్నాను నేను, అలాగని మన భౌతిక జీవితంలో నేను నేర్చుకున్న నా ఐటీ నాలెడ్జ్ కానీ సాఫ్ట్వేర్ సంబంధించి నేను పంచుతున్నాను అనమాట. అది ఎందుకంటే నాకు ఎవరైతే నేర్పించారో ఇది వాళ్ళకి నేను నా గ్రాటిట్యూడ్ ఎలా చూపిస్తున్నాను అనమాట నేను. అది అంటే ఇప్పుడు రకరకాల సాధనలు ఉన్నాయి కదండి మన ధర్మంలోని, ఎన్నో రకాలు. సిద్ధయోగ అంటారు, హఠయోగం అంటారు, అలాగే కుండలిని యోగం అంటారు, అలాగే క్రియాయోగం. ఇట్లా స్వామివారు ఏ దాన్ని సాధన చేశారు, ఎలాంటి వాటిల్లో తీసుకున్నారని తెలుసుకున్నారండి? చెప్తానండి. వారు చాలా సాధనలు చేశారండి. వారు చేసిన సాధనలు అన్నీ కూడా మాకు తెలియదండి. కానీ వారు ఏంటంటే ఇవన్నీ సాధనలు చేసిన తర్వాత ఒక గృహస్థుగా మనం ఏమి చేయగలమో అవి మాత్రం మాకు చెప్పారు. ఓకే. అవేంటంటే బాబు నాకు 108 అంటే 100 పైన క్రియలు నాకు తెలుసు, కానీ ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. నేను వీటిల్లో ఏదైతే నేను సాధన చేసి వేటి వల్ల అయితే మీకు మేలు జరుగుతుంది, వేటి వల్ల అయితే మీకు రిస్క్ తక్కువ అంటే మనం తప్పు చేయకుండా క్లియర్గా ఉండేటివి, వాటిని మాకు నేర్పారండి. వారనేది క్రియాయోగాన్ని నేర్పారు మాకు. ఈ పేరు పెట్టి నేర్పించారు. సో వీరికి అది ఇండియా మొత్తం మీద 150,000 మందికి నేర్పించారండి ఇప్పటి వరకు. అంటే ఇప్పుడని కాదు, మాకు సుమారు 2010-11 ఆ టైంకే ఆపేశారు నేర్పించడం. అప్పటికే 150,000 మంది. వారి జీవితంలో వారికి ఉన్న గోల్ 1,00,000 మందికి నేర్పించాలని. 150,000 మంది ఎప్పుడైతే నేర్పించారో అప్పుడు ఇంక నేర్పించడం ఆపేశారు, ప్రత్యక్షంగా ఆపేశారు. ఆ తర్వాత ఏంటంటే వారు ఎలా క్లాస్కి వచ్చి మాకు చూపించేటప్పుడు, ఇలా చెయ్యండి అని చూపించేటప్పుడు వాళ్ళ స్థితికి వెళ్ళిపోయేవారు. దాన్ని కంట్రోల్ చేసుకొని మాకు చెప్పాల్సి వచ్చేది. అది 150,000 అయిపోయిన తర్వాత ఇంకా లేదు బాబు, మీకు చూపిస్తుంటే నాకు ఆ ధ్యానస్థితి వచ్చేస్తుంది నాకు అని, ఇంకా ఎక్కువ ధ్యానంలో ఉండేదానికి ఎలాగైతే వీలు అలాగ ఆశ్రమం అక్కడ విజయనగరం జిల్లా ఎస్కోటలో శృంగవరపు కోట రాజపేట అనే ఊర్లో అక్కడ కట్టి అక్కడే ఉంటున్నారు. ఆశ్రమానికి పేరేంటి? ఆశ్రమానికి ఏంటి అంటే ఈ 150,000 మంది ఎవరైతే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారో వీళ్ళెవ్వరూ కూడా నాకు శిష్యులు కాదు, వీళ్ళందరూ నా బిడ్డలు అంటారు. అందుకు వీరిని ధ్యానం నాన్న అంటారు. నేర్చుకునేటప్పుడు మేము ధ్యానం మాస్టర్ నేర్చుకున్నాం, కానీ ఎప్పుడైతే అంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ నాకు శిష్యులు కాదు, నా బిడ్డలు. ఆధ్యాత్మికంలో తండ్రి బిడ్డ సంబంధం, అంటే ఆధ్యాత్మిక తండ్రి బిడ్డ సంబంధం. మీ జీన్స్ మీ నాన్నవి, కానీ మీ ఆధ్యాత్మికం నాది అంటారనమాట. నేను పొందింది ఎవరి కోసం? ఇప్పుడు మీ నాన్న కష్టపడి సంపాదించారు, ఎవరికి ఇస్తారు? మీకు ఇస్తారు. అలాగే నేను పొందిన తపస్థితి ఎవరికి ఇస్తాను? నేను అది మీకే ఇస్తాను.
అలా అని చెప్పి ఆయన నిత్యం ఈ 1,50,000 మందికి ఆయన తపస్సుకి దారిపోస్తూనే ఉంటారు. ఇంతే. అంటే ఇప్పుడు నేనున్నాను, ఈరోజు మా నాన్నకి ఒక లాటరీ అనేది వచ్చింది అనుకోండి, డబ్బులు ఎవరికి ఇస్తారండి? మీకే ఇస్తారు. నాకే ఇస్తారు కదండి. ఇప్పుడు నేను ఆ పాత్రత నాకు ఉందనుకోండి, నేను పద్ధతిగా జీవితంలో ఉన్నాను అనుకుంటే నాకు ఇస్తారు. అలాగే వీరు కూడా ఏంటంటే ఈ 1,50,000 మందికి వారు పొందిన ఏ ఆధ్యాత్మిక అనుభూతి అయినా, ఎంత తపశక్తి అయినా వీరికి దారిపోస్తారు అన్నమాట. ఇది ఈ 20 సంవత్సరాల్లో మేము ఆ తపశక్తి, ఆ సాధన వల్ల మా జీవితాల్లో చాలా మార్పు వచ్చిందండి. వేరే వాళ్ళ జీవితాలకి మా జీవితాలకి చాలా మార్పు వచ్చింది. ఈ మార్పు మేము చూసి, దీన్ని మేము అనుభవించి, ఇది అందరికీ అందాలి అనేది ఈరోజు మేము పెట్టుకునింది అనమాట. ఇప్పుడు మాకు ఆ మహర్షి మాకు తపస్సుకి దారిపోసారు. ఇప్పుడు మేము తిరిగి వారికి ఏమి ఇవ్వగలమండి? ఇప్పుడు చూడండి, మహర్షి దగ్గరికి వెళ్ళి నేను బంగారం తీసుకోండి అంటే నాకు ఎందుకు బాబు అంటారు, డబ్బులు తీసుకోండి అంటే నాకు ఎందుకు బాబు అంటారు. ఇప్పుడు వారికి మేము ఇవ్వగలిగింది ఏముంది? ఏమి ఇవ్వలేం. సో అందుకని ఈరోజు మేమేమన్నా వారి ఒకవేళ ఒక రుణం అనేది లేకపోతే ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉంది, కృతజ్ఞత ఉంది, వారికి మేము చూపించాలి అంటే మేము చేయగలిగింది ఏంటి? వారి వల్ల మేము పొందిన మేలు సమాజంలో అందరికీ జరగాలి అని చెప్పి మేము అందరి దగ్గర తీసుకెళ్దాం. ఇది దీనిలో ఏమైంది అంటే అక్కడ ఆశ్రమం పెట్టినప్పుడు వీరు అందరినీ అక్కడికి రమ్మనేవారు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అక్కడికి వచ్చి వీరి కష్టాలు చెప్పుకునేవారు. మీరు ఎలాగైతే చిన్నప్పుడు కష్టం వచ్చినప్పుడు మీ అమ్మ ఒళ్ళో పడుకొని ఏడ్చుకొని కష్టాలు చెప్పుకునేవారు, అలాగే వీరు ఇలా కూర్చుంటారు. ధ్యానంలో ఇలా కూర్చున్నప్పుడు ఇలా పడుకునేవాళ్ళు అన్నమాట. పడుకొని వారు ఇంకేం చేస్తారంటే ఆ కష్టాలు చెప్పుకునేవారు, కొంతమంది ఏడ్చేసేవారు. ఇప్పుడు ఆ రిలాక్సేషన్ అనేది వారికి వచ్చేది. ఒక మహర్షిని మనం తాకడం అనేది, స్పర్శ అనేది చాలా చాలా ఉన్నతమైందండి. ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక వ్యక్తులు చాలామంది ఉన్నారు భారతదేశంలో. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఈ ఆధ్యాత్మికాన్ని, తపశక్తిని అందరికీ అందించారు. కొంతమంది ఏంటంటే, ఇప్పుడు మీకు రమణ మహర్షి గురించి తెలిసి ఉంటుంది, నాకు చాలా తక్కువ తెలుసు వారి గురించి, ఎందుకంటే నేను ఎక్కువ వెళ్ళలేదు, ఎక్కువ నేను తిరగలేదు. మీకు తెలిసి ఉంటుంది, ఆయన ఎప్పుడు కూడా బోధ చేయలేదు, అంటే కూర్చోబెట్టుకొని స్పీచ్ ఇవ్వడం చేయలేదు. ఆయన ఏంటి, ఎక్కువ మౌనంలో ఉండేవారు. ఆయన ఏంటి, మౌనం ద్వారానే వారి తపశక్తిని, వారి ఆధ్యాత్మిక అందరికీ పంచారు. కొంతమంది ఏంటంటే చూపు ద్వారా పంచుతారు, అంటే మనం ఏమంటామంటే దర్శనం అంటాం, చూపు ద్వారా. కొంతమంది స్పర్శ ద్వారా. సో ఇప్పుడు వీరేంటంటే వీరు అన్ని రకాలు చేయగలరు. చూపు ద్వారా చేయగలరు, అలాగే స్పర్శ ద్వారా, మౌనం ద్వారా కూడా చేయగలరు అన్నమాట. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వారికి ఏమన్నా చెప్పడం అలా ఉంటుంది. పాత వాళ్ళు ఏంటంటే సింపుల్గా నా పక్కన కూర్చోండి మౌనంగా అంటారు. ఆ మౌనంగా కూడా ఉంటుంది, స్పర్శ కూడా ఉంటుంది అన్నమాట. ఇలా చేస్తున్నప్పుడు మేము ఏమడిగామంటే, ఏది మీరు చేస్తున్నారో ఈ 1,50,000 మంది వీళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలకే చేస్తున్నారు, మీరు బయట వాళ్ళకు కూడా చేయొచ్చు కదా అని అడిగాం మేము. అప్పుడేమన్నారంటే, బాబు నాకు అంత తపశక్తి లేదు, నా తపశక్తి మొత్తం నా పిల్లలకే. నా పిల్లలు ఎవరు? ఆయనకి పుట్టిన పిల్లలు. మహర్షికి ఏంటంటే మీకు కుటుంబం ఉంటుంది, పత్ని ఉంటారు, పిల్లలు ఉంటారు, మనవాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళకి మాకు సమానంగానే పంచేవారు. సో నేను వేరే వాళ్ళకి చేయాలి అంత తపస్సు నాకు లేదు అన్నారు. అప్పుడు ఆ శక్తి లేదు అన్నారు. అలా కొద్ది రోజులకి వీరేంటంటే పూర్తి మౌనంకి వెళ్ళిపోయారు. ఇప్పటికి సుమారు 14 సంవత్సరాలు ఆయన మౌనంకి వెళ్ళి వీరు. ఎప్పుడైతే మౌనంకి వెళ్ళారో, ఆ మౌనంకి వెళ్ళిన తర్వాత వీరి శక్తి ఇంకా పెరిగింది. 10 ఏళ్ల ముందు ఆ ఆశ్రమం కట్టామండి.